టీచర్స్ అనేటువంటి గిఫ్ట్ దేవుడు సంఘానికి ఇచ్చాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణ అయిన తర్వాత పరిశుద్ధాత్మను పెంతెకొస్తు దినాన్ని పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో పాటు 4 వరాలు ఇచ్చాడు. కొందరికి అపోస్తులు గాను, కొందరికి ప్రవక్తలు గాను, కొందరికి ఎవాంజలిస్ట్ గాను, కొందరికి పాస్టర్ అండ్ టీచర్ ఒక వరం అన్నమాట. అంటే టీచర్స్. మరి టీచర్స్ లేకపోతే, టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోకపోతే ఇంకా టీచర్స్ ఎందుకు? కాబట్టి టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం. ఇప్పుడు సెమినరీ, కాలేజీ, థియాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఏంటి, అక్కడ టీచర్స్ ఉంటారు. ఇప్పుడు టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నేర్చుకోవాలి? మరి ఒక మూలను కూర్చుని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే వ్యక్తిగతంగా దేవుడు బయలుపరుస్తాడు కదా ఆయన సత్యాలు అనేటువంటిది, అది కూడా ఉంటుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి వాటి గురించి దేవుడు బయలుపరుస్తాడు. మరి సంఘానికి సంబంధించినటువంటి సత్యాలను సంఘాన్ని అంతటికి బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచే దానిలో ఈ 4 గిఫ్ట్స్ చాలా అవసరం. వాళ్ళలో టీచర్స్ అన్నమాట. ఇప్పుడు టీచర్స్ అవసరం లేదు అంటే ఇంపార్టెన్స్ అన్నారు కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోకపోతే టీచర్స్ వరం ఎందుకు? ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే, ఓకే టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోకపోతే మరి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నేర్చుకోవాలి? పాస్టర్ చెప్పేది ఎందుకు వినాలి? అయితే చర్చికి కూడా వెళ్ళకూడదు. చర్చికి వెళ్ళకపోవటమే కాదు, ఎవరైతే థియాలజికల్ ట్రైనింగ్ అవసరం లేదంటారో వాళ్ళు కూడా చెప్పకూడదు. వాళ్ళు ఏమి చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు మరి ఎవరు వినకూడదు. కాబట్టి అది థియాలజికల్ ట్రైనింగ్ అంటే థియాలజికల్ ట్రైనింగ్ మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. కానీ దేవుని గురించి నేర్చుకోవాలి.